హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అబీరీస్. టుడే వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే బోనాల పండుగ. అదేనండి, మన తెలంగాణలో అతి పెద్ద పండుగ ఏదైతే ఉన్నదో బోనాల పండుగ. ఈ బోనాలు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి అంటే అమ్మవారు, ఇంకా బోనం అన్నమాట. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఇది ప్రధానంగా ఎక్కడెక్కడ జరుపుకుంటారంటే మన తెలంగాణలో సికింద్రాబాద్, ఇంకా హైదరాబాద్, ఇంకా రాయలసీమ, ఇంకా కొన్ని సిటీస్, విలేజెస్లలో అయితే ఈ బోనాలను జరుపుకుంటారు. ఇంకా ఈ తెలంగాణ ప్రజలు తమ సంస్కృతి చిహ్నంగా భావిస్తూ అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఈ బోనాలు అన్నమాట. ఈ బోనాలకు చాలా శతాబ్దాల చరిత్ర ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే బోనంకి అలంకరించడం కోసము ఫ్లవర్స్, ఇంకా వేపాకులు అయితే తెచ్చాము. ఇంక ఇక్కడ మా నాన్నమ్మ నైవేద్యం ఆల్రెడీ వండి బోనంలో అయితే వేసేసింది. తర్వాత పైన అలంకరించడం కోసం పసుపు కుంకుమలతో తీసుకొని చాలా చక్కగా అలంకరించి పసుపు కుంకుమల పైన అమ్మవారి బొమ్మ అయితే ఉన్నదో, ఇంకా శూలము, ఇంకా ఓమాల కొన్ని చిహ్నాలు అయితే రాసి చాలా చక్కగా బోనాన్ని అయితే అలంకరించింది. మనం ఏ పాత్రనైనా తీసుకోవచ్చు. బోనంని పసుపు కుంకుమలతో అందంగా అలంకరించిన తర్వాత పైన జ్యోతిని వెలిగించిన బోనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. అండ్ ఇంకేంటంటే అమ్మవారికి బోనం సమర్పించాక నీళ్ళతో కూడిన శాఖని కూడా సమర్పించడం మన తెలంగాణ వాళ్ళ యొక్క ఆనవాయితీ. మన తెలంగాణలోనే బోనాలు జరుపుకోవడం అనేది ఒక 600 ఇయర్స్ నుంచి అయితే స్టార్ట్ అయింది. కాకతీయుల కాలం నుంచే ఈ బోనాల పండుగ ఉండేదని మన పెద్దలు అయితే చెప్తుంటారు. ఇంకేంటంటే ఉగాది తర్వాత చాలా రోజులకు వచ్చే ఫస్ట్ ఫెస్టివల్ ఏదైతే ఉన్నదో ఈ బోనాలు అన్నమాట. ఇంకా ఈ బోనాలలో పూతరాజులు నాట్యాలు వేయడం, వేషాలు వేయడం ఇవైతే అందరినీ ఆకట్టుకుంటుంటాయి. ఇంకా డప్పుల దరుకి కాలికి గజ్జలు కట్టుకొని పూతరాజులే కాదు, ఇంకా మన నార్మల్ పీపుల్స్ కూడా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. 1889లో హైదరాబాద్, సికింద్రాబాద్ పీపుల్కి అయితే ఒక డిసీజ్ అనేది వచ్చింది. అసలు దీనికి ఏ మెడిసిన్ అంటే అసలు ఏం లేదు అన్నమాట. అప్పుడు మన మిలిటరీ జవాన్లు కొంతమంది మధ్యప్రదేశ్కి వెళ్ళి అక్కడ ఉన్న టెంపుల్ దగ్గరికి, అమ్మవారి టెంపుల్ దగ్గర వెళ్ళి పూజలు చేసి ఈ డిసీజ్కి అసలు తగ్గితే మా హైదరాబాద్లో కూడా మేము అమ్మవారిని సమర్పిస్తామని మొక్కుకున్నారు. మొక్కుకొని మళ్ళీ హైదరాబాద్కి రాగానే కొన్ని డేస్కి అనేది అక్కడ ఉన్న పీపుల్కి అనేది తగ్గింది. సో అలా వాళ్ళకి తగ్గగానే అక్కడ మన సికింద్రాబాద్లో అయితే ఉజ్జయిని మహాకాళి టెంపుల్ అనేది అయితే అమ్మవారిని అయితే సమర్పిస్తారు. సో ఇలా ఫస్ట్ అయితే 1889లో స్టార్ట్ అయిందన్నమాట. అలా ఇలా 600 ఇయర్ నుంచి మన తెలంగాణలో జరుపుకుంటూనే ఉన్నాం. బోనం అంటే తెలుగులో భోజనం అని అర్థం. ఇది మన మాతృదేవికి నైవేద్యం. ఈ ఫెస్టివల్ని మనం జూలై లేదా ఆగస్టు ఆషాఢ మాసంలో అయితే జరుపుకుంటారు. ఈ అమ్మవారిని నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్న సంప్రదాయం అన్నమాట. ముందుగా ఆ బోనాన్ని మట్టి కుండలో వండుతారు. అలా వండిన కుండను సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులతో అయితే పెడతారు. కుండపైన దీపం పెట్టి తీసుకెళ్తారు. ఇలా వండిన బోనం ఎంత పవిత్రమైనది అంటే అంతే శుభ్రమైనది కూడా. ఇందులో వండిన సున్నం, పసుపు, వేపాకులు ఇవన్నీ కూడా యాంటీబయాటిక్ అండ్ యాంటీసెప్టిక్ అన్నమాట. వీటికి సంబంధించిందే కాబట్టి ఇందులోకి ఎటువంటి ఇన్సెక్ట్స్ అనేది బోనం లోపలికి వెళ్ళవు. అలాగే బోనం పైన దీపం ఎందుకు పెడతారంటే వెళ్ళే దారిలో మనకు చీకటిగా కనిపిస్తే ఆ దీపమే మనకు దారినిస్తుందని దీపం అనేది బోనం పైన పెడతారు. బోనాల పండుగలో ముఖ్యమైనది ఏంటి అంటే బలి. ఈ బోనాల పండుగకు మేకలను, గొర్రెలను, కోళ్ళను అమ్మవారికి బలిస్తారు. ఈ బలి ఇవ్వడానికి కూడా ఎన్నో కారణాలు ఉన్నాయన్నమాట. సాధారణంగా ఈ ఆషాఢ మాసంలో మొదలవుతుంది ఈ బోనాలు అన్నమాట. సో రైనీ సీజన్ కాబట్టి ఎన్నో డిసీజ్ అనేది వస్తుంది. సో ఫస్ట్ కోళ్ళకు, ఇంకా మేకలకు ఇలాంటి వాటికైతే కొన్ని డిసీజ్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి వాటిని అయితే ఫాస్ట్గా బలిస్తారన్నమాట. అంటే మనుషుల కన్నా ముందే వాటికి అంటుతాయేమోనని మేకలను, గొర్రెలను బలిస్తారు అమ్మవారికి. ఇంకా బోనాల పండుగలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే అమ్మవారి ఊరేగింపు. అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి డప్పు చప్పుళ్ళు, పూతరాజు విన్యాసాలు, ఇంకా వేపాకులతో పాటు గుగ్గిలం, మైసాచి పొగలు అయితే వేస్తారు. ఇంకా ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్ళతో పాటు పూతరాజుల డ్యాన్స్ చేస్తూ అరుస్తారు.